రూపాయలు రైతులు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా కొనాలి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతాడు, ఏమంటాడు, అంత మంచిగా సూపర్ కొంటున్నా అంటారు. సూపర్ కొంటే రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? సూపర్ కొంటే వడ్ల కుప్పల మీద ఎందుకు గుండె ఆగి రైతులు చనిపోతున్నారు? అంత మంచిగానే ఉంటే రైతులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? మంచిగా లేదు పరిస్థితి. నువ్వు హైదరాబాద్లో కూర్చొని అంత మంచిగా ఉందని చెప్పుడు కాదు, కళ్ళాళ్ళకు వచ్చి మాట్లాడు, మార్కెట్లకు వచ్చి మాట్లాడు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ ఇప్పటికి 3 రోజులు తాళం వేసి పెట్టారు. లోపలికి వడ్లు పోనిస్తలేరు, మక్కలు పోనిస్తలేరు. ఏమైందంటే లోపల మాల్ బాగున్నది, సంచులు బాగున్నాయి, మరి లారీలు తెచ్చే శాతం అయితే లేదా? లారీలు లేనికి కూడా 4 రోజుల నుంచి మార్కెట్ తాళం వేసి పెడతారా? సిద్దిపేట మార్కెట్ యార్డ్ 3-4 రోజులు తాళం వేసి పెట్టిండ్రు. ఏందయ్యా అంటే మాల్ బాగున్నది, లారీలు దొరుకుతలేవు. లారీలు కూడా పెట్టలేని చేతగాని ప్రభుత్వమా? కాంట పెట్టాలంటే ఇబ్బందే, సంచులు ఇవ్వాలంటే ఇబ్బందే, లారీలు ఇవ్వాలంటే ఇబ్బందే, మిల్లులో దించుకోవాలంటే కూడా తిప్పలే ఉన్నది. ఇప్పుడు వచ్చిన తర్వాత వడ్లను మాయిశ్చర్ వచ్చిన తర్వాత సంచులు ఇవ్వడానికి 1 వారం రోజులు పడుతుంది, సంచులు ఇచ్చినాక కాంట చేయడానికి 1 వారం రోజులు పడుతుంది, లారీలు నింపడానికి 1 వారం రోజులు పడుతుంది, మిల్లులో దించుకోవడానికి 1 వారం రోజులు పడుతుంది. పండించిన పంట అమ్ముకోవడానికి 1 నెల రోజులు ఒక్కొక్క రైతు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది నీ ప్రభుత్వంలో. 1 నెల రోజులు ఉంటే ఇంటికాడ బాయికాడ బర్రేం కావాలి, దుడ్డేం కావాలి, వ్యవసాయం కావాలి, ఇల్లేం కావాలి? గతంలో ఇట్లా వస్తే అట్లా 3-4 రోజులు అమ్ముకొని పోయిన వడ్లు. ఇప్పుడు 1 నెల రోజులు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అటు మిల్లోడు దించుకోడు, ఇటు మైడ కాంటా కాదు. లాస్ట్కి ఏమవుతుంది, యాస్టకి వచ్చినాక 2 కిలోలు కటింగ్ పెడతా, తరుగు పెడతా. ఇక ఏం చేస్తావు, ఎంతకు వాడికి పెట్టు. ఇక ఇప్పటికే 1 నెల అయిపోయిందని రైతు అలసిపోయి తరుగు ఒప్పుకుంటున్నాడు. తరుగు పోయి అప్పుల పాలై ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒక్కటే, నీకు ఇలా మూసీ మీద ఉన్న ప్రేమ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ నీకు రైతుల మీద లేదు. పొద్దుగా లేస్తే నీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ మూసీ మీద రోజు ప్రేమ మీటింగులు పెడుతున్నారు. మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ. ఎవరి కోసము? 6 కాలం కష్టపడ్డ రైతు కోసం ఎందుకో కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టరు. రైతుల కోసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడు. రైతుల కోసం ఒక్క మంత్రి కూడా వచ్చి కొనుగోలు కేంద్రాలు చూసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కొంచెం రైతుల్ని పట్టించుకోండి. నువ్వు పేరుకు రైతు బిడ్డ అని డైలాగులు కొడతావు. నువ్వు డైలాగుల మందమే రైతు బిడ్డవు. నిజంగా రైతు బిడ్డవైతే గిట్లా రైతుల్ని గోస పెట్టవు. రైతు బిడ్డవైతే ఇట్లా ఎరువుల కోసం తిప్పలు పెట్టవు. నువ్వు డూప్లికేట్ రైతు బిడ్డవు. నువ్వు అసలు రైతు బిడ్డవు కాదు. నువ్వు పోలీస్ కానిస్టేబుల్ బిడ్డవు. నువ్వు రైతు బిడ్డవు కాదు, కానిస్టేబుల్ బిడ్డవు. కనుకనే ఇవాళంతా ఈ కిరికిరి కార్యక్రమాలు, దొంగ కేసులు, దొంగ కథలు పడుతున్నావు నువ్వు. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు రైతు బిడ్డవైతే ఎందుకు ఈ రైతులు ఇబ్బంది పెడుతున్నావు? ఇలా యూరియా అమ్ముడు బంద్ పెట్టారు. మా చిన్న కోడూరులో ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి పండించే రైతులు ఉంటారు, కూరగాయలు పండించే రైతులు ఉంటారు, చెరుకు పండించే రైతులు ఉంటారు, ఆయిల్